గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోస్టులతో తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని బాధితులు అన్నారు. తమకు అన్యాయం చేయాలని మహేశ్వరం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు తమ తాత పేరున మహేశ్వరం మండలం తిమ్మాపూర్ గ్రామంలో 52 ఎకరాల స్థలం ఉందని తెలిపారు. తాత ముత్తాతల నుంచి తమ ఆధీనంలో ఉన్న సదరు భూమిని ధరణిలో చేర్చకపోవడంతో బడా రియల్ ఎస్టేట్ సంస్థలు సదరు భూమిపై కన్నేసి కబ్జాకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటని ప్రశ్నిస్తే పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం సైతం అక్రమార్కులకు అండగా నిలుస్తూ తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం బడా సంస్థల ఆగడాలను అరికట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. అనుభవదారు కాలం లేకపోవడం వల్ల, కేవలం పట్టాదారు కాలమే ఉండడం వల్ల కొన్ని లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పొలానికి వాళ్ళు ఎవరు సంబంధం లేని వ్యక్తులుగా మారిపోయినరు. ఇది కేవలం అధికార దాహంతోన, ల్యాండ్లను కబ్జా పెట్టే ఉద్దేశంతోన, భూములను చెరబట్టే ఉద్దేశంతోన గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల ఎన్నో కుటుంబాలు బలైపోయినాయి, రోడ్డు మీద పడ్డాయి. అందులో ఈ కుటుంబం కూడా ఒకటి. తుమ్మలూరుకు సంబంధించి సర్వే నెంబర్ 371, 72 ఇందులో 54 ఎకరాలు ప్రొటెక్టివ్ టెనెంట్ కింద వీళ్ళకు ఉన్నది. అనుభవదారుగా అంతవరకు వీళ్ళే వస్తున్నారు. పొజిషన్ కాలం తీసివేయడం వల్ల యాంటీడేట్స్లో అంటే వెనక డేట్లో కొంతమంది కొన్ని తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి డీటీసీపీ అప్రూవల్ తీసుకుంటున్నారు. వీళ్ళ పొజిషన్ కాలం పోయింది ధరణి వచ్చిన తర్వాత. అంతకంటే ముందే రికార్డులను క్రియేట్ చేసి, అంటే పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు కోర్టుకోవాలంటే వీళ్ళతోన అనుభవదారు కాలం లేకపోవడం వల్ల ఆ రికార్డులను మళ్ళీ తిరిగి గౌరవ ప్రభుత్వం తీసుకొచ్చింది అనుభవదారు కాలం. కానీ ఇప్పుడు మేము అనుభవదారు కాలంలో ఉన్నట్టు రికార్డ్ చేయడానికి రెవెన్యూ అధికారులు సహకరించడం లేదు. మేమిచ్చిన ఫిర్యాదులను కూడా పక్కకు పెడుతున్నారు. పోలీసులతోన మహేశ్వరం పోలీసులతోన కుమ్ముక్కై వీళ్ళ మీదనే రివర్స్ కేసులు పెట్టడం అనేది, నిజమైన వారసుల మీద కేసులు పెట్టి దొంగలకు సమర్థించడం. దాని వెనకాల ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నట్టు ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకోబోతున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు అటువంటి వ్యక్తులకు మీరు సపోర్ట్ చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం.